అందరు మంచిగున్నారా? నేను మంచిగున్నా. మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీ. మీరందరూ వినే ఉండుంటారు. ఆనియన్ పకోడా, ఇంకా సమ్ డిఫరెంట్ పాలక్ పకోడా అలాంటివన్నీ. బట్ ఈరోజు నేను చేసే రెసిపీ వెరైటీ రెసిపీ. క్యాబేజ్ తోటి క్యాబేజ్ పకోడా చేయబోతున్నాను. చూడండి. ఇలా క్యాబేజ్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇవాళ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొంచెం చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, కొంచెం కరివేపాకు, మీ దగ్గర ధనియా ఉంటే ధనియా కూడా వేసుకోండి అందులో, అండ్ కొద్దిగా శనగపిండి. సో మనం ప్రాసెస్ చూద్దామా? ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. ఇందులో మనం ఏమేమి వేసుకున్నామంటే మనం ఇంత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్, ఇంకా కొన్ని కరివేపాకులు అవన్నీ వేసాక తర్వాత మనం ఇందులో ఏం యాడ్ చేసుకున్నామంటే కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, ఇంకా అల్లం పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము దీన్ని. తర్వాత లాస్ట్లో మనం శనగపిండి యాడ్ చేసుకోవాలి. సో మీ కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోండి శనగపిండి అనేది. సో మీకు యాక్చువల్గా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మన క్యాబేజ్లోనే వాటర్ వస్తుంది, ఇంకా ఆనియన్స్లో కూడా వాటర్ ఉంటుంది. సో ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేద్దాము. ఆయిల్ అనేది కొంచెం హీట్ అవుతుంది. సో బాగా హీట్ అయ్యాక కొంచెం కొంచెం వేసుకుందాము. యాక్చువల్లీ ఈ స్నాక్ ఐటమ్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో ఒక్కసారి ట్రై చేయండి నేను చేసే విధంగా క్యాబేజ్ పకోడీ. సో వెరైటీగా ఉంటుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది. సో మనకి క్యాబేజ్ పకోడీ ఇంకొంచెం క్రిస్పీగా రావాలంటే కొద్దిగా దాంట్లో రైస్ ఫ్లోర్ అనేది వేసుకోండి, అంటే బియ్యం పిండి వేసుకోండి. సో దట్ మరీ క్రిస్పీ కరకరలాడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉన్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ క్యాబేజ్ కొంతమంది తినరు, అండ్ పిల్లల విషయంకి వస్తే పిల్లలు కూడా అస్సలు క్యాబేజ్ అంటే చీ అంటారు. అలాంటప్పుడు మనం ఏంటంటే క్యాబేజ్ని కూడా ఇలా కూడా యూజ్ చేయొచ్చు పకోడీ టైప్లో. సో క్యాబేజ్ పకోడీ చేసుకుంటే అసలు ఎవ్వరికి అసలు డౌట్ కూడా రాదు, అసలు అది క్యాబేజ్ పకోడీయా ఆనియన్ పకోడీయా, అసలు ఏంటి అసలు వెరైటీగా ఉంది అని చెప్పి ఫుల్ తినేస్తారు. సో అండ్ ఇది చాలా బెస్ట్ స్నాక్ మీకు అసలు అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ అనేది. సో అందరూ ఇష్టపడి తింటారు. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి ఇష్టం పకోడీలు అనేది, అది కూడా నార్మల్గా బయట తినే పకోడీ అండ్ నార్మల్గా ఇంట్లో కూడా చేసుకొని తినాలనిపించే పకోడీ, అండ్ నార్మల్గా రైనీ సీజన్ వస్తే చాలు మనకి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఈ స్నాక్ ఐటమ్ అనేది మనకి చాలా అంటే చాలా బెస్ట్ అసలు ఈ రెసిపీ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ మీకు ఇది క్యాబేజ్ పకోడీ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, పకోడీ అనేది తయారైపోయింది. చూడండి ఎంత బాగుందో, అసలు కలర్ఫుల్గా ఉంది. అసలు గ్రీన్ మిర్చి, ఇంకా గ్రీన్ కలర్ క్యాబేజీ ఎంత బాగుంది కదా, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా పకోడీ అనేది. సో ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.